గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇంతకు మీరు లవ్ స్టోరీ తీయగలుగుతారా అసలు? 200% అండి. ఎందుకంటే 2 మూవీస్లో కూడా అక్కడ ఎక్కువగా లవ్ స్టోరీ అనేది కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ చేయలేదు స్టోరీ. అవును. ఇన్వాల్వ్ చేయలేకపోవడానికి గల రీజన్ ఏంటి? ఇట్లాంటి మూవీస్ మేము ప్రీవియస్గా చూసాము. అవును. కాకపోతే ఆ లవ్ స్టోరీ అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్గా ఉంటుంది. అవును. కాకపోతే ఇది మాత్రం ఒక పాసింగ్ క్లౌడ్ లాగా ఉంటుంది. యా, ఐ డోంట్ నో. అంటే అంటే ఈ కథను కరెక్ట్ చెప్పడానికి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకున్నా. ఏది కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అంటే పెట్టాలి అనే ఒక పర్స్పెక్టివ్లో అయితే చేయలేదు బేసిక్గా. మేబీ ఆ ప్రాసెసే కొంచెం ఈ ముత్తయ్యలో కూడా లవ్ స్టోరీ దాని పోర్షన్ అనేది చాలా తక్కువ వచ్చే సిచ్యువేషన్ని కలిగించిందేమో మోస్ట్లీ. ఇట్స్ ఆల్ ఇన్ ద రైటింగ్ ప్రాసెస్. ఓకే, మనం ఒక టార్గెట్ పెట్టుకొని రైటింగ్లో వెళ్తూ ఉంటాం బేసిక్గా. సో మొత్తం అందులోనే డిజైన్ అవుతుంది అనమాట బేసిక్గా. సో మనం ఇంటెన్షనలీ పెట్టాలనుకుంటే మనం పెట్టొచ్చు. బట్ ఈ ఫీల్ ముత్తయ్య గురించి ఇంత కథ చెప్పగలుగుతానా, ఆయన లైఫ్ గురించి ఇంత చెప్పగలుగుతానా అనేది మేబీ అది ఇంకో వర్షన్ లాగా ఉంటుండేమో యాక్చువల్లీ. ఓకే, ఇజ్జత్కి సవాల్ ఏంటి? ఆ టైటిల్తో అయితే ఆ సినిమా అయితే తీపిచ్చిన తర్వాత సో ఆయనని చూపించచ్చు కదా, స్క్రీన్ మీద చూపించకుండా అట్లా చేశారేంటి? యా, అంటే దాని వెనకాల ఒక చిన్న మెటాఫర్ ఉంది బేసిక్గా. ఓకే, అంటే మనం జనరల్గా మనుషులందరూ ఒక మనిషి సక్సెస్ని చూడాలనుకుంటారు, అందులో తప్పులేదు. కానీ సక్సెస్ని మాత్రమే చూడాలనుకుంటారు చాలా వరకు. సక్సెస్ వచ్చిన తర్వాతనే అతని వైపు చూస్తారు అనమాట. సో అందుకనే నేను సక్సెస్ని చూపించలేదు. మనం ఎప్పుడు స్ట్రగుల్ని చూడాలి. 2 గంటలు ఆయన స్క్రీన్ మీద చూసారు, అది కూడా ఆయన పర్ఫార్మెన్సే, అది ఆయన స్ట్రగుల్. మళ్ళీ జస్ట్ 30 సెకండ్స్ అక్కడ ఎందుకు చూపించడం, సక్సెస్ చూపించనని చెప్పేసి నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట అక్కడ. ఓకే, స్ట్రగుల్నే చూడండి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషి కష్టాలను అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ పక్కవాడి కష్టాన్ని చూడడం స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ. దట్ ఈస్ అ పర్స్పెక్టివ్. సక్సెస్ని మాత్రమే చూడకూడదు, వాడి కష్టాన్ని కూడా చూడడం మొదలు పెట్టాలి అనే ఒక పర్స్పెక్టివ్లో చెప్పాలనుకున్నా. అది ఎంతమందికి రీచ్ అయ్యిందో ఎంతమందికి రీచ్ కాలేదో నాకు తెలియదు కానీ, బట్ ఆ బ్లాక్ స్క్రీన్ మీద డైలాగ్స్ మాత్రమే ప్లే చేయించడం అనేది దట్ ఈస్ ద మెటఫర్ టు టెల్ దట్ సక్సెస్ని మాత్రమే కాదు స్ట్రగుల్ని కూడా చూడండి. యా, అట్లా చూస్తేనే మనమైతే నేర్చుకోగలుగుతాం, పక్క వాళ్ళలో కూడా మనం ఏదైనా తీసుకోగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, యా. అండ్ చూసిన తర్వాత కానీ రాగమయూర్ కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా కానీ ఏమన్నారు బ్రో? ఎవ్రీవన్, అంటే వాళ్ళందరికీ ముందు నుంచే ఈ సినిమా గురించి ఒక ఐడియా ఉంది. టీజర్ని దానికి సంబంధించిన గ్లిమ్సెస్ అవి చూసినప్పుడు అంటే చాలా మంచి సినిమా, ఇది తొందరగా బయటికి రావాలి అనే ఒక విష్ వాళ్ళ నుంచి కూడా ఉండే. రాగమయూర్ కూడా రీసెంట్గా అంటున్నాడు అనమాట, అంటే ఇన్ని రోజుల వెయిటింగ్, బట్ ఫైనలీ వచ్చేస్తుంది బయటికి. మంచి సినిమా కదా, ఒకవేళ నువ్వు మామూలుగా ఏదో నార్మల్ సినిమా చేసింటే ఇట్లా ఉండకుంటుండే, బట్ మంచి సినిమా ఇన్ని రోజులు వెయిట్ చేయించడం అనేది, బట్ ఇట్స్ సపరేట్ థింగ్, బట్ ఫైనల్లీ రిలీజ్ అవుతుంది అని కాల్ చేసి చాలాసేపు మాట్లాడాడు అనమాట. ఓకే, రాగమయూర్. సో అలాగే ఈ జర్నీ తెలిసిన వాళ్ళందరూ దే ఆర్ ఫైనలీ ముత్తయ్య బయటకు వస్తుంది. ముత్తయ్యను థింగ్ ఏంటంటే, నాకున్న ఒక చిన్న షాకింగ్ థింగ్, నేను చాలా హ్యాపీ అయ్యే థింగ్ అదేంటంటే, 2 సంవత్సరాల క్రితము అవార్డ్స్ వస్తున్నప్పుడు ఏ విధంగా ఆ టీజర్ చూసినప్పుడు ఎలాంటి ప్రేమనైతే చూపించారో సినిమా మీద, 2 సంవత్సరాల తర్వాత ఇంత వెయిటింగ్ తర్వాత కూడా వస్తున్నా కూడా ద సేమ్ లవ్, ద సేమ్ ఎఫెక్షన్ అంటే ఆడియన్స్ ఇస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా వరకు జరగదు అట్లా, బట్ ఈ సినిమా మీద ఎవ్రీవన్ ఈజ్ లవింగ్. అసలు అది అంటే నాకు వస్తున్న మెసేజెస్ చూస్తుంటే కొంతమంది యాక్టర్లు పెట్టారు, మేము కూడా అంటే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఇక్కడ ఉన్నారనమాట, సార్ మెసేజ్ వచ్చిందనమాట. సో వాళ్ళు అంటున్నారు, మేము కూడా యాక్టర్సే యాక్చువల్లీ, బట్ మేము యాక్టర్స్ కావాలనుకున్నాము, వదిలేసినాము, ముత్తయ్య రిమైండెడ్ అవర్ డ్రీమ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారనమాట. అట్లాంటి అంటే కొంతమంది అదే వాళ్ళ డ్రీమ్స్ వదిలిపెట్టిన వాళ్ళు మా డ్రీమ్స్ని మళ్ళీ రిమైండ్ చేసింది. 70 yearsలో కూడా తను ట్రై చేయడము, ఇట్స్ నెవర్ టూ లేట్ టు డ్రీమ్ బిగ్
అనేది చాలా బాగా చెప్పారు. మా డ్రీమ్స్ అన్ని గుర్తొచ్చినాయి అనే ఒక పర్స్పెక్టివ్లో చెప్పారనమాట. చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది అసలు. ఈ స్టోరీ చూసిన తర్వాత సుధాకర్ గారు ఆయన స్టోరీనేనా మేము ఒకసారి అనుకున్నాం తెలుసా. ఎందుకంటే ఆయన కూడా ఎంట్రీ ఇవ్వడం కానీ చాలా లేట్. అవును. ఏంటంటే ఆయనకు కూడా ఇలాంటి కళలు ఉన్నాయేమో. అవును. ఏంటంటే ఇంత ముసలోని అయిన తర్వాత అయినా కానీ ఎట్లా ఒకటి ఆ బొమ్మ మనం చూసుకోవాలి, మన బొమ్మ స్క్రీన్ మీద చూసుకోవాలనే కళ. అవును. సో అది నెరవేర్చుకున్నారేమో అనే టైప్లో. డెఫినెట్లీ నేను అదే చాలాసార్లు నేను అది చాలా షాకింగ్గా ఫీల్ అవుతా. ఈ కథ ఆయన కోసం పుట్టిందని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. డెస్టినీ కలిపింది. అంటే నేను ఇట్లాంటి కొన్ని విషయాలు బాగా నమ్ముతాను అనమాట. డెస్టినీని కానీ ఇలాంటి కోఇన్సిడెంట్లు కానీ చాలా నమ్ముతా బేసిక్గా. సో ఆయన ఒక డ్రామా ఆర్టిస్ట్ అవ్వడం, ఆయనతో నాకు ఇప్పటి కనెక్షన్ కాదు. మా మదర్ ఒక స్కూల్లో టీచర్ అనమాట, శిశు మందిర్ అని. అది స్టేట్ వైడ్ కొంచెం అన్ని ఊర్లలో అన్ని టౌన్స్లో దాని బ్రాంచెస్ ఉంటాయి బేసిక్గా. తను కూడా ఆ స్కూల్లోనే టీచర్ అనమాట యాక్చువల్లీ. సో తను ఈ డ్రామాస్, ఈ కొన్ని శిశు మందిర్లో కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేయిస్తారు. సో నేను కూడా చిన్నప్పుడు ఏకపాత్ర అభినయాలు, అందులో చేయించే కల్చరల్ యాక్టివిటీలో చాలా పార్టిసిపేట్ చేసేవాడిని బేసిక్గా. సో దట్ ఈస్ అ కనెక్షన్. ఆయన అక్కడి నుంచే వచ్చిండు బేసిక్గా. సో అది ఇంకా హెల్ప్ అయింది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ సినిమాకి హెల్ప్ అయింది. ఇప్పుడు నాకు కొన్నిసార్లు కొన్ని సీన్లలో నాకు కొన్ని తెలంగాణ సామెతలు కావాలి. ఇనిషియల్లీ మేము ప్లాన్ చేసుకున్నాం, కొన్ని రాసుకున్నాం. సార్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా తెలంగాణ సామెతలు, తెలంగాణలో మనుషులు యూజ్ చేసే చాలా ఊర్లలో రూటెడ్ సామెతలు ఏమైనా ఉన్నాయా అంటే వడ్ యూ కాల్, సో అలాంటివి ఉన్నాయా అని అడిగితే ఆయనతో చాలా ఉన్నాయి. ఆయన అనర్గళంగా చెప్పేస్తాడు, సార్ మీరు ప్రాపర్గా మీరు కంటిన్యూస్గా ఏది చెప్పగలుగుతారో అవి రాసి ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని అవి మేము నోట్ చేసుకొని, సో ఆయన సీన్ చేసేటప్పుడు ప్లేస్మెంట్స్ మేము డిసైడ్ చేసి కొన్ని, సో చిన్న పక్క నుంచి మామూలుగా చెప్తే ఆయన ఇమీడియట్గా వేసేవాడు అనమాట. అల్టిమేట్ పర్ఫార్మర్ అసలు చాలాసార్లు. అంటే నేను ఎందుకు, ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మీరు సినిమా చూస్తే చాలా వరకు సింగిల్ షాట్స్ ఉంటాయి. అవును. ఈవెన్ నేను అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే మీరు లాంగ్ షాట్ ఒకటి పెట్టేస్తారు, అది మొత్తం రన్ అవుతుంటుంది. అంటే ఈవెన్ సినిమాటిక్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే ఓకే ఇప్పుడు క్లోజ్ వెళ్తారేమో, ఎగ్జాక్ట్లీ ఇట్లాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. అలా ఏముండదు, బట్ కంప్లీట్గా ఆ ఫ్రేమ్లోనే మొత్తం రన్ అయిపోతుంటుంది. ఏంటంటే ఆ బ్యూటీని చూపిస్తూ ఉన్నారు, అది ఆ సీన్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేపిస్తూ ఉన్నారు. యా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. అంటే ఇంకో ఫిలింలో నేను కూడా దీన్ని అచీవ్ చేస్తానా నాకే తెలియదు. అంటే శివరపల్లి చేసేటప్పుడు కూడా నేను ఇనిషియల్గానే చెప్పేసిన ఇది 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 కట్స్ వెళ్దాము, షార్ట్స్ కట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకుందాము, మీరు అన్నట్టు అంటే ఓటీఎస్లు క్లోజులు ఇవన్నీ ఉంటాయి అందులో, స్పెషల్గా ఆ సబ్జెక్ట్ అది రిక్వైర్ చేస్తుంది అని చెప్పేసి చెప్పాను అనమాట. బట్ ముత్తయ్యలో దీని విజువల్ ట్రీట్మెంటే సంథింగ్ డిఫరెంట్. లైఫ్ చూపించాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎట్లయిపోయారంటే నిజంగా చెప్పారు మీరు అన్నట్టు ఇందాక, సినిమాలు చూసి చూసి జనాలు ఇప్పుడు నెక్స్ట్ షాట్ వెళ్తారు, కట్ క్లోజ్ వెళ్తారు, ఓటీఎస్ పెట్టుకుంటారు, క్లోజ్కి వెళ్తారు అని ఒక వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ వచ్చేసింది ఫిల్మ్ మేకింగ్ గురించి. బట్ నా థాట్ ప్రాసెస్ ఏముందంటే ఒక లైఫ్ని చూపించాలి. నువ్వు అక్కడ నిల్చొని చూస్తే ఎట్లా ఉంటుంది, అదే మనుషులను కొంచెం దూరం నుంచి నిల్చొని చూస్తే ఎట్లా ఉంటుంది, లైవ్లీగా ఉండాలి అనే ఒక పర్స్పెక్టివ్లో ఈ విజువల్ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఓకే. అండ్ దీని వెనకాల ఇంకొక చిన్న మెటఫర్ ఉంది. సినిమా వాడి జీవితాన్ని, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ జీవితాలను ఎవరో చాలా క్లోజ్గా వచ్చి అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోరు.